సార్ వైఎస్ఆర్ బ్రతికుంటే ఎలా ఉండే రాష్ట్ర రాజకీయాలు అనుకుంటున్నారు? ప్రస్తావన తీసుకొచ్చారు, మనం మిస్ అయ్యాం టాపిక్. రాజశేఖర్ రెడ్డి గారు ఉండి ఉంటే సెకండ్ టర్ము అతను ఇంకా రెట్టింపు కమిట్మెంట్తో పనిచేసేటువంటి వాడు, మాతో చేయించేవాడు. మేము కూడా ఉత్సాహంతో ఉన్నాం చేయాలని చెప్పేసి. సో రైట్ మ్యాన్ ఫర్ ద రైట్ పోస్ట్ అని చెప్పి అతను ఎవరెవరు ఏ పోస్ట్ సూట్ అవుతారు అని అతను ఎక్సలెంట్ అనాలిసిస్. ఫస్ట్ టైం కూడా హీ వాజ్ సక్సెస్ఫుల్, సెకండ్ టైం మరింతగా చేసుకున్నారు. అట్లా ఎంపిక చేసుకొని అతను వ్యవసాయానికి సంబంధించి, మహిళలకు సంబంధించి, హెల్త్కి సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి, వెల్ఫేర్కి సంబంధించి ఇవన్నీ ఇంకా తీసుకెళ్ళేటువంటి వాడు. సెకండ్ టైం కూడా మాకు అక్కడ యూపీఏ గవర్నమెంట్ ఉండింది కాబట్టి అందులో మన్మోహన్ సింగ్ గారు అత్యంత ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు ఆ రోజు. కాబట్టి ఇంకా మనకు ఫండ్స్ బాగా వచ్చేటువంటి, ఎంపీలు కూడా ఎక్కువగా ఉండేటువంటి ఉన్నారు. అప్పుడు అద్భుతంగా వచ్చేటువంటి రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళది ఇప్పటికీ ఎవరు మర్చిపోలేకుండా ఉన్నారు. ఇంకో 50 ఏళ్ళైనా మర్చిపోరు. అటువంటి ఇంకో 5 ఏళ్ళు కూడా వచ్చి ఉండింటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది అన్ని రంగాల్లో కూడా. స్పెషల్ నేను ఒక రైతుగా, నేను ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా, ఇంకా ఈ రోజు కూడా నాకంటే మీ తెలంగాణ నుంచి నేను 10-12 ఏళ్ళు ఇదైనా ఎవరు చెప్పింది నాకు, నిరంజన్ రెడ్డి 2 years బ్యాక్ ఎప్పుడో నేను, తర్వాత కర్ణాటక మినిస్టర్, మేమందరం కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ హైదరాబాద్లో అటెండ్ అయితే అతను నా పక్క కూర్చొని అంటా ఉన్నాడు, ఏమన్నా ఇప్పటికి కూడా మా వాళ్ళందరూ కూడా నిన్నే గుర్తు చేసుకుంటా ఉన్నారు, ఇప్పుడు గుర్తు చేసుకోండి. సో నేను రెవెన్యూ మంత్రి, దానిలో కూడా ఎన్ని రెవల్యూషన్ ఇవి తెచ్చినా ఎక్కడైనా గ్రామాలకు పోతే వ్యవసాయ మంత్రి అని అంటారు, ఇప్పుడు కూడా అంటారు. సో అంత మార్క్ వేశారు. 5 years రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, 5 years మీరు కావచ్చు, మీ పోర్ట్ఫోలియోస్ అలాగే గుర్తుంది. స్టేట్ బైఫర్కేషన్ జరిగి ఉండేదా సార్? జరిగేది కాదు, ఇంపాసిబుల్ జరిగేది కాదు. సో కమిట్ అయ్యింది సోనియా గాంధీ, ఇవ్వాలనుకుంది. మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా, సోనియా గాంధీ కాదు, పార్టీ యాజ్ ఏ హోల్ కమిట్ అయింది. కమిట్ అవడంతోనే టీఆర్ఎస్తో ఆ రోజు కలిసి చేసుకున్నారు. తర్వాత అనేకమైనటువంటి దానిలో చేస్తారు. 2008లో కూడా రీట్రేడ్ చేస్తారు. ఇవన్నీ చేసినటువంటి కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి బలం, అతనికి ఉన్నటువంటి పలుకుబడి, దీంతో ఏ జరిగి ఉండింటే టీఆర్ఎస్ అనేది క్లోజ్ అయిపోయేది, టీఆర్ఎస్ బంద్ అయిపోయేటువంటిది. అప్పటికి ఆల్మోస్ట్ అప్పటికి అన్నిటి కూడా అన్ని స్టెప్స్ జరిగినాయిలే. ఇక మళ్ళీ టీఆర్ఎస్ అనేది మళ్ళీ లేచి కూర్చునేది కాదు, వాళ్ళ ఉద్యమం ఉండేది కాదు. అంటే నాట్ ఓన్లీ టీఆర్ఎస్ కదా, తెలంగాణ మూవ్మెంట్ అయితే కొంత మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అప్పుడు అది క్లోజ్ అయినా మా వాళ్ళు ఇంకేముంటారు, అంతే కదా. అదైన తర్వాత ఇంకేముంది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కదా వీళ్ళంతా వచ్చింది. అంతకుముందు ఏదో ఊరికే పత్రికలకు దీనికి దానికి తప్పనిస్తే అంత దీని లేదు కదా. సో 50 members ఎమ్మెల్యేలు గెలిపించారు అప్పుడు 2009లో తెలంగాణలో. స్టేట్ డివైడ్ అయ్యేది కాదు, స్టేట్ మరో రకంగా ఉండేది, దేశానికంతా ఆదర్శప్రాయంగా ఉండేటువంటిది. ఈవెన్ ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేసి ఉండాల్సిందా సార్? ప్రాపర్గా హ్యాండిల్ చేయడం రెండు వైపుల నుంచి కూడా జగన్ది దుందుడుతనం ఉంది. పార్టీ డెసిషన్స్లో కూడా కొంతమంది లీడర్లు విషం నూరిపోసినారు. ఎవరిపైన? జగన్ మీద. అక్కడ కూడా నిర్ణయాలు తప్పు. వాటి మీద డెఫినెట్గా నష్టపోవడం జరిగింది. వినే పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది అధిష్టానం అప్పుడు? వెరీ లాయల్ రాజశేఖర రెడ్డి గారు, మొత్తం లైఫ్లో లాయల్ టు ద, అంటే ఇతని స్టెప్స్ కూడా అట్లే ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి స్టెప్స్ కూడా యాక్చువల్గా ఆ రోజు ఏం చెప్పినారు వాళ్ళు, ఏఐసిసి మేము కూడా మాట్లాడినాము,
ఇతను ఇవ్వాలనుకున్న ₹1,00,000 ఆ ₹1,00,000 చేరి ఒక చోట చేర్చి, ఎందుకంటే అంతకుముందు ఒక మోడల్ అనంతపూర్లోనే రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు మేము భిక్షాటన చేసి 100 కుటుంబాలకు ₹22,222 సోనియా గాంధీ గారితో ఇప్పించారు. సోనియా గాంధీ గారి చేతులు అదే విధంగా చేస్తామని చెప్పి దానికి ఒప్పుకున్నాడు. జగన్ ఒప్పుకున్నాడు కూడా. మళ్ళీ ఎందుకో ఇదైపోయింది. సో వాళ్ళు కూడా ₹1,00,000 ఇస్తామన్నారు, ఇది ఇస్తామన్నారు. నేను కూడా చెప్పిన నాకు వదిలే, నేను అంత ఇది ఆర్గనైజ్ చేస్తాను జగన్ గారికి. ఎందుకో మళ్ళీ అతను పోవాలనుకున్నాడు. అది ఒకటి. తర్వాత రెండవది ఇంకెక్కడ పార్టీ పేరు తీసుకోకపోవడం. ఓకే, ఇండివిజువల్గా అతను స్టార్ట్ చేసిన తర్వాత పార్టీ పేరు తీసుకో. అప్పుడు కూడా నేను పోయి చెప్పొచ్చాను, పార్టీ పేరు చెప్పు, ఇది చెప్పు అని చెప్పేసి. అదొకటి. ఇతన్ని ఎంచుకోమని అడిగినారు, నువ్వు పీసీ ప్రెసిడెంట్గా ఉంటావా లేకపోతే సెంట్రల్ మినిస్టర్గా ఉంటావా, షిప్పింగ్ మినిస్టర్గా ఉంటావా. షిప్పింగ్ మినిస్ట్రీ కూడా చెప్పారు. ఎందుకంటే జగన్ నాతోనే చెప్పినటువంటి కదా, అది ఉంటావా ఇది ఉంటావా. నన్ను అడిగినప్పుడు ఇట్లా అడుగుతా ఉన్నారు, ఏదైతే బెటర్ అంటే పీసీ ప్రెసిడెంట్ వద్దులే, అది మళ్ళీ ఇంకో ఇది అవుతుంది, పవర్ సెంటర్ అవుతుంది, అవసరం లేదు. ఒక రాహుల్ గాంధీ గారితో వాళ్ళందరితో కూడా ఉంటే డెఫినెట్గా నీకు అవకాశం ఉంటుంది. నాన్న ఎంపీ అయ్యి అక్కడ పోయిన తర్వాతే అతనికి వాళ్ళ దగ్గర అయినాడు. సో దట్ అటాచ్మెంట్ పెరిగింది. ఆల్ సెడ్ అండ్ డన్, హైకమాండ్తో కూడా బాగుండాల్సినటువంటి అవసరం ఉంది కదా. నువ్వు నేను చెప్పినాను సరే అని అన్నాడు. వాళ్ళు ఆలస్యం చేశారు. వాళ్ళప్పుడు అతన్ని సెంట్రల్ మినిస్టర్గా తీసుకొని ఇచ్చేసి ఉండింటే, డిలే చేయకుండా ఉండి ఉంటే పరిస్థితులు ఇంకో రకంగా నమ్మకం పోయింది. డెఫినెట్గా చెప్తున్నానే, ఇది పర్సనల్ రెండు వైపులు ఉన్నాయి. వాళ్ళు రాంగ్ దీంతో క్యారీ కావడము, ఇతను దుందుడుకుతనము. చాలా దగ్గరగా ఉన్న ఫ్యామిలీలో అంత అపనమ్మకం ఎందుకు ఒకరి పట్ల ఒకరికి వచ్చింది సార్? మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే పెంచినారు. ఇంకా మాలాంటి వాళ్ళకు అప్పుడు చివరికి ఉన్న విషయాలు చెప్దామంటే అవకాశాలు కూడా లేకుండా పోయింది. విషయాలు దానిలో కానీ స్టేట్ డివిజన్లో కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఆయన ముఖ్యమంత్రి కావడానికి సంతకాల సేకరణ చేశాడు, ఆ చేయడం వల్లే జగన్మోహన్ రెడ్డికి అధిష్టానికి మధ్య గ్యాప్ వచ్చింది అంటే ఒక ప్రచారం ఉంది. అది చెప్పుకుంటారు, కానీ అదే నిజమై ఉంటే అతనికి సెంట్రల్ మినిస్టర్ కానీ ఎందుకు ఇది ఇస్తారు? అంతే కదా, ఆఫర్ ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? బట్ సంతకాల సేకరణ నిజమేనా? యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అని బయట ప్రచారం. ఒకటి ఏమంటే, పావురాల గుట్ట దగ్గర అతను చనిపోయినప్పుడు నేను, వెంకట్రామరెడ్డి, మన ఇతను నడుచుడు, అతని పేరేమి, గుంటూరు మా జతలో మంత్రిగా ఉన్నాడు, అతను కాదు మా అక్కడ నుంచి ఇంకెవరు మంత్రిగా ఉన్నారు? ఇప్పుడు మన జగన్ పార్టీలో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, ఎమ్మెల్సీ అయినాడు, మళ్ళీ మాణిక్యవర ప్రసాద్. మేమందరూ నడిచిపోయినాము. నడిచిపోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ TV5 వాళ్ళు వచ్చినారు. TV5 అక్కడ నుంచి వెనక్కి వస్తా ఉన్నారు వాళ్ళు. TV5 వాళ్ళు అడిగినారు, ఏమి ఇప్పుడు ఎట్లా ఏమి అని చెప్తే, మా ముఖ్యమంత్రి క్యాండిడేటు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు మీరు? నేను చెప్పాను. చెప్పిన తర్వాత తర్వాత ఇట్లా సంతకాలు సేకరణ కూడా జరుగుతుంది. గోగెటన్ మేబీ ఐ వాజ్ లాస్ట్ 2-3 సంతకాల్లో పెట్టినటువంటి దానిలో ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, నో డౌట్ అబౌట్. అతను ముఖ్యమంత్రి చెయ్యాలి అనేటువంటిది వెరీ క్లియర్. తర్వాత నా మీద చాలా ప్రెషర్స్ వచ్చినాయి. జగన్ డిఫర్ అయిన తర్వాత కూడా చాలా వచ్చినాయి. ఏమి రోషే గారి తర్వాత నన్ను సీఎంగా తీసుకోవాలి, అది ఇది అని చెప్పేసి. అప్పుడు నేను ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్. జగన్ మాట ఇచ్చినాము, అధిష్టానం నుంచి మీ ముఖ్యమంత్రి తీసుకోండి అని అడిగారు మిమ్మల్ని. ఏది ముఖ్యమంత్రి పదవి మిమ్మల్ని తీసుకోమని అధిష్టానం? అప్పుడు కాదు, వీళ్ళు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ని వందరికి బాగుంటావు కదా అది అనేటువంటి ప్రెషర్ వచ్చినా కూడా జగన్ సెంట్రల్ హాల్లో ఇంకా రోషయ్యను మారుస్తారు అనేటువంటి సందర్భంలో ఇంక నీకు ఎట్లు ఇవ్వరు కదా, మీ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే నా పేరు చెప్పినాడు అతను, జగన్మోహన్ రెడ్డి. చెప్తే మళ్ళీ నేను జగన్ చెప్పిన, అది కరెక్ట్ కాదు, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, ఇంక 20 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను నువ్వు ముఖ్యమంత్రి కావాలని, అంతే తప్పితే అట్లా నువ్వు మాట్లాడద్దు, వేరే వాళ్ళు మాట్లాడేసి కానీ నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పిన. తర్వాత రోషయ్య
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను ప్రమాణ స్వీకారం పోనన్నాను. యాజ్ ఇట్ ఈజ్ మంత్రులు ఏది మార్చకుండా రాజశేఖర రెడ్డి గారు ఉన్న క్యాబినెట్ యాజ్ ఇట్ ఈజ్ మంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి అని జస్ట్ ముఖ్యమంత్రి మారారంతే. ముఖ్యమంత్రి మారినాడు అప్పుడు చేయాలని చెప్తే నేను పోనని చెప్పినాను. ఇంకా నేను సూట్ కేసు సర్దుకొని ఇంకా బెంగళూరు ప్రయాణం అవుతా అన్నాను. ఆ లోపల ఆనం రామనారాయణ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, సత్యబాబు వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు ఆ విధంగా చేయకూడదు, నువ్వు రావాల్సిందే అని చెప్పి నేను రానని చెప్పినాను. ఆ లోపల జగన్ భాస్కర్తో ఫోన్ చేయించినాడు. ఎవరు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేశాను. నేను ఊరికే ఫోన్ తీసిన, ఇదో జగన్ మాట్లాడతానని ఇచ్చాడు. అన్న ఇప్పుడు నువ్వు ప్రమాణ స్వీకారం పోకపోతే మనకు నష్టం కలుగుతుందన్న, ఇదేదో గ్రూపులు పెడుతున్నావు చేస్తున్నావు అనేది అవుతుంది. అదేంటే లేదులే అవసరం లేదని నా కోసం మీరు ప్రమాణ స్వీకారం చేయాలి అన్నారు. సో జగన్ కూడా ఇప్పుడు గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు కాంగ్రెస్తో, ఆనాటికి లేదు, డెఫినెట్గా లేదు. లేకపోతే నన్ను నువ్వు పోయి ప్రమాణ స్వీకారం చేయని ఎందుకు చెప్తాడు అతను. అప్పుడు పోయేది ప్రమాణ స్వీకారము చేసాను. లాస్ట్లో నేను పోయి ప్రమాణ స్వీకారం చేసాము. సరే అది నడిచింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చా కిరణ్, తర్వాత వెంకటరామరెడ్డి వీళ్ళందరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి కూడా నన్ను కమ్మని చాలా 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 ప్రెషర్స్ వచ్చింది. దాదాపు 8 నెలలు నా వెంట పడినా లేదా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. మాట ఇచ్చినాను, నాకు వద్దు అని చెప్పినాను, అట్లా జరిగిపోయింది. సరే మళ్ళీ అతను డిఫర్ అయినాడు. కిరణ్ అయిన తర్వాత అతను నాకే ఫోన్ చేశాడు. మార్నింగ్ 7 o'clock ఫోన్ చేసి ఊర్లో ఉన్నాను రోజు. చేసి అన్నా నువ్వు చూస్తా ఉన్నావు కదా ఇవన్నీ కూడా, ఇంకా కాదు మా చిన్నాన్నని మంత్రి పదవిలో తీసుకోవడం ఏంటి, మా ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టడానికే కదా, ఇంకా నన్ను విజయభాస్కర్ రెడ్డి కొడుకు గాను లేకపోతే ఒక వెంగళరావు కొడుకు గాను చెన్నారెడ్డి కొడుకు గాను చూడాలనుకుంటున్నావు నువ్వు అది అని అన్నా. నేను చెప్పిన ఎంత తొందరపడద్దు, నువ్వే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి, ఇంకా 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు, మీ నాయన 20 ఏళ్ళు ఫైట్ చేసినాడు, వెయిట్ చెయ్యి అని చెప్పినాను. అతను సరే అతని లైన్ అతను తీసుకున్నాడు అనుకో. అది గారు నేనైతే పార్టీ వదిలిరాను. ఎప్పుడు విద్యార్థి దశగా ఉన్నప్పుడు కొంచెం అడుగు అట్లా పడింది, దాన్ని సర్దుబాటు చేసుకున్నాను నేను. ఇంకా ప్రజా జీవితంలో పాలిటిక్స్లో రాకముందే అది జరిగింది, అది తప్పేదో. సో ఇంక నేను ఏ పరిస్థితిలో కూడా నేను పార్టీ డిఫర్ కాను. సో జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. అంతే, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన ఉంటా అంటే ఎంత ఫైట్ చేయడానికైనా అయ్యేవాడు కూడా. అతను ఉంటే కూడా స్టేట్ డివైడ్ అయ్యేది కాదు. అతను కాంగ్రెస్ కంటిన్యూ అయితే స్టేట్ డివైడ్ అయ్యేది కాదు. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే స్టేట్ డివైడ్ అయ్యేది కాదు. మన ఎవరు ఏమంటారు అతన్ని ఎవరు జైపాల్ రెడ్డి పిలిచి చెప్పిందంట మేడం సందర్భంలో. జైపాల్ రెడ్డి నాతో చెప్పింది, నన్ను సీఎం తీసుకున్నారు, నేను పీసీ ప్రెసిడెంట్ చేయమని చెప్పినాను, ఇది అవుతుంది అని కూడా చెప్పినాడు. సో అతన్ని చేసిన అది అయ్యేది కాదేమో ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మళ్ళీ దగ్గర అయ్యే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు లెటర్ విత్డ్రా చేసుకున్నా అయ్యేది కాదు. అది ఇంకా మోటివ్ పెంచింది బాగా. ఎందుకంటే సార్ అసెంబ్లీలో జరుగుతూ ఉన్నప్పుడు ఇదే ఎవరు రేవంత్, ఇదే మావాడు కేశవ్, వీళ్ళు నరేంద్ర వాళ్ళందరూ వచ్చినారు. ఏమన్నా ఏమవుతుంది అంటే మీ వాళ్ళు లెటర్ విత్డ్రా చేసుకోతే స్టేట్ డివైడ్ అయిపోతుంది అని చెప్పారా రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళకందరూ కూడా చెప్పినారు. నెక్స్ట్ ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీరు లెటర్ విత్డ్రా చేసుకోండి అంటే అతను అక్కడ కూర్చొని సమాధానం చెప్పకుండా ఉండలేడు, చెప్పలేడు. దానికోసం బయట వెళ్ళిపోయా, ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ దగ్గర కావడానికి సంబంధించిన ఆ సిమ్టమ్స్ ఏమైనా కనపడుతున్నాయా? ఇప్పుడు ఎందుకు వస్తాడు?
ఇప్పుడు ఏముందని వస్తాడు? అంటే పాలరైజేషన్ జరుగుతుందిగా, బీజేపీ యాంటీ బీజేపీ పాలరైజేషన్. ఏమున్నా ఒక సంవత్సరం ముందో 6 నెలల ముందో జరగాల్సిందే, కానీ అటువంటివి జరిగినా కూడా ఇప్పట్లో అది కాంగ్రెస్ వైపు నుంచి కానీ అతని వైపు నుంచి కానీ అటువంటి ఉంటుంది అని నేనైతే అనుకోను. ఇట్ ఈస్ టూ ఎర్లీ. అవును, ఎలక్షన్స్ కూడా లేవు కదా. అతనికి ఉన్నటువంటి ఇబ్బందులు అతనికి ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేది ఏముంది, బట్ ఒకటైతే గ్యారంటీ, నో రీజనల్ పార్టీ కెన్ సర్వైవ్ వితౌట్ హ్యావింగ్ టైఅప్ విత్ either బీజేపీ ఆర్ కాంగ్రెస్. జాతీయ పార్టీలతో ఎవరితో టైఅప్ కాకపోతే రాబోయే రోజుల్లో మన జాలం. బీజేపీతో టైఅప్ అయినవన్నీ కూడా చచ్చిపోతా ఉన్నాయి. ఇంకేస్తుందిగా బీజేపీ, చచ్చిపోతా ఉన్నాయి. పరోక్షంగా ఉండి చచ్చిపోయింది జగన్ పార్టీ, పరోక్షంగా ఉండి చచ్చిపోయింది. అంతే కదా. ఈ ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు ఎట్లా చచ్చిపోయిన పార్టీలు చచ్చిపోయిన చూసినాం. చచ్చిపోవడం అంటే బలహీనం రాదా, బహుశా ఆ పదం నేను వాడకూడదేమో, ఇదే అయిపోయింది. సో ద సేమ్ థింగ్ విల్ రిపీట్. వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళంతా కూడా బలహీనులు కావాల్సిందే. సరే, అయిపోయిన తర్వాత ఈ 10 years టెన్యూర్లో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చో, ఈ 10 years టెన్యూర్లో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారా, కలిసారా? తర్వాత మాట్లాడే సందర్భాలు లేవు. ఏదైనా పెళ్ళిలో హైదరాబాద్ మన సుబ్బరామిరెడ్డి గారి మనవరాలతో పెళ్లి జరిగినప్పుడు అప్పుడు ఒకసారి కలిసాం తప్పితే ముఖాముఖి మళ్ళీ ఇంకెప్పుడు కలవలేదు, ప్రయత్నం కూడా చేయలేదు.